యేసు ప్రభు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏదేమైనప్పటికీ కూడా మరి దేవుడు ఆగస్టు నెల అంతయు కాపాడినాడు. మరి ఆ నెలలో నిన్నటి దినం వరకు ఎక్కడ చూసినా యాక్సిడెంట్లే. నిన్నటి వరకు ఎక్కడ చూసినా యాక్సిడెంట్లే, ఎక్కడ చూసినా మరణ వార్తలే. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచినాడు అంటే అది కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ సమయంలో చాలా మంది ఆశీర్వాదాలు కోల్పోతా ఉన్నారు. ఎందుకంటే పాపం వలన అనేకమైన ఆశీర్వాదాలు మానవుడు కోల్పోతా ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మానవుడు ఎందుకు కోల్పోతున్నాడంటే మొండితనం. పాపం మనిషిని పీడిస్తూ ఉంది, పాపం మనిషిని భయపెడతా ఉంది, పాపం మనిషిని మరణం వరకు తీసుకెళ్తా ఉంది, పాపం మనిషిని ఆశీర్వాదాలు పొందుకోకుండా చేస్తూ ఉన్నది. ప్రతి కుటుంబంలో ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే, దైవ దీవెనలు ఎందుకు పొందుకోలేకపోతున్నారు అంటే మూల కారణము పాపం. ఈరోజు పాపం ద్వారా మానవుడు ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాడు. పాపం ద్వారా మానవుడు ఆశీర్వాదాలకు దూరం అయిపోయి దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. ఈరోజు ప్రతి మానవుడు పాపం చేస్తూ ఉన్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు, పాపంలోనే ఉంటున్నాడు, పాపంలోనే చనిపోతున్నాడు. సావైనా బ్రతుకైనా పాపంలోనే ఉంటా అనే మానవుడు ఈరోజు చనిపోతున్నాడండి. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనందరితో ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబం ఆశీర్వదించబడిందా లేదా అన్నదే పరీక్షించుకో. మీ కుటుంబాల ఆశీర్వాదాలు ఉన్నాయా లేవో ఆలోచన చెయ్యి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మరి ఆశీర్వాదాలు మీ కుటుంబాల్లో ఉంటున్నాయా? మీ కుటుంబంలో భార్యాభర్తలు, మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నారో లేదో ఆలోచన చేయండి. ఈరోజు మీ కుటుంబాలలో మనశ్శాంతి ఉందో లేదో ఆలోచన చేయండి. మీ కుటుంబాలలో నెమ్మది కలిగి ఉంటున్నారో లేదో ఆలోచించండి. ప్రతి కుటుంబంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యలు ఎక్కువైపోతా ఉన్నాయి, చింతలు ఎక్కువైపోతున్నాయి, బాధలు ఎక్కువైపోతున్నాయి, సమస్యలు ఎక్కువైపోతున్నాయి, అప్పులు ఎక్కువైపోతున్నాయి. ఎందుకో తెలుసా? పాపం చేసి దేవుడు ఎడమైపోతున్నాడు, పాపం చేసి దూరం అయిపోతున్నాడు. అందుకే మీ కుటుంబంలో చిన్న భిన్నం అయిపోతున్నాయి. ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ బాధలు అనుకుంటున్నారా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా నేను సిద్ధపడి వచ్చిన ప్రసంగం వేరు, ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్న ప్రసంగం వేరు. నేను సిద్ధపాటు కలిగి ప్రసంగాన్ని సిద్ధపడి నేను వచ్చినాను 2 రోజుల ముందే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ నిలబడిన తర్వాత దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడలేదంటే కారణం, మీ కుటుంబాలు ఆశీర్వదించబడలేదంటే కారణం పాపం మానవుని పట్టి పీడిస్తూ ఉంది. మీ కుటుంబంలో పాపం ఎక్కువైపోయింది. ప్రతి మానవుడు పాపం చేస్తూనే ఉన్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు. పాపంలోనే జీవిస్తూ నిజంగా ఇది తృప్తిగా ఉంది అనుకుంటున్నాడు మానవుడు, ఇదే ఆనందంగా ఉంది అనుకుంటున్నాడు మానవుడు. పాపంలోనే ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదో నువ్వు చేస్తున్న పాపాన్ని వదిలిపెట్టు. ఇదిగో ఈరోజు చివరి రోజు అయితే, ఈరోజే దేవుడు వస్తే నువ్వు దేవుడికి లెక్క ఏం చెప్పగలవు? ఇదిగో కుటుంబంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు చాలా వరకు ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాడంటే కారణం మానవుడు చేసే పాపాన్ని బట్టే. చూడండి, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, 1వ అధ్యాయం 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము. ఆమేన్. చూడండి, పాపం చేయడం ద్వారా, అబద్ధం చెప్పడం ద్వారా,
అబద్ధాలు మాట్లాడడం ద్వారా ఏం కోల్పోతున్నామంట? వెలుగును కోల్పోతా ఉన్నాం. చీకట్లో ఉంటున్నారు, పాపంలోనే జీవిస్తున్నారు, వెలుగును కోల్పోతూ ఉన్నారు. ఆమేన్. ఈరోజు వెలుగు సంబంధులం మనం, పగటి సంబంధులం మనం, దేవుడి సంబంధులం మనం, దేవునికి సమీపస్తులం మనం. ఈరోజు వెలుగు కోల్పోవడానికి కారణం ఏంటి? పాపం చేయడం ద్వారానే కదా. ఈరోజు చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళమే, దేవుళ్ళలో ఉన్న వాళ్ళమే, బాప్తిజం తీసుకున్న వారమే అబద్ధాలు ఆడుతున్నాం. ఇదిగో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనమే ఈరోజు తీర్పు ఎక్కడి నుండి వస్తుంది తెలుసా? ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? నీ ఇంటిలో నుండే తీర్పు ప్రారంభమవుతుంది. ఎక్కడో పక్కింట్లో వాళ్ళ నుండి కాదు, మీ ఇంట్లో ప్రారంభమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో ప్రారంభమవుతుంది తీర్పు. దేవుడు ఎక్కడో తీర్పు తీరుస్తాడేమో అనుకుంటున్నావు, జాగ్రత్త. మొట్టమొదట నీవు నీ కుటుంబము చక్కబెట్టుకో, మీ కుటుంబంలో ఆత్మీయతలో నడుచుకోండి. ఇదిగో వెలుగు సంబంధంగా ఉందాం, చీకటి సంబంధంగా వద్దు. వెలుగును కోల్పోతున్నామా? వెలుగును కోల్పోయే వారంగా ఉండొద్దండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేయడం ద్వారా వెలుగును కోల్పోతూ ఉన్నాం. పాపము చేయడం ద్వారా వెలుగును కోల్పోతున్నాం. చీకటి దేనికి గుర్తు తెలుసా? పాపానికి గుర్తుగా ఉంది, శాపానికి గుర్తుగా ఉంది. మరి ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న లైట్లను కాదు మనం చూడాల్సింది, ఈ ప్రపంచంలో ఉన్న సృష్టిలో మరి సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను కాదు మనం చూడాల్సింది, వీటికి కాదు మనం సాగిలపడాల్సింది. వీటిని సృష్టించిన దేవుడు వెలుగు సంబంధిగా ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. ఆయన ఒక డైమండ్, ఆడ వెలుగుతూ ఉన్నాడు, ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు, నిత్యము ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయనలో ఉన్న వాళ్ళు కూడా ప్రకాశిస్తారు. ఆమేన్. ఆయనలో ఉన్న వాళ్ళు కూడా ప్రకాశిస్తారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వెలుగును కోల్పోతావు పాపం చేస్తే, వెలుగును కోల్పోతావు పాపం చేస్తే. దయచేసి వెలుగులోనే జీవితం. అంతేకాదు, భక్తుడైన దావీదు గారు అంటారు చూడండి, 51వ కీర్తన 12వ వచనాన్ని, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. ఆమేన్. ఒకటోది, పాపం చేస్తే ఏం కోల్పోతావు తెలుసా? సంతోషాన్ని కోల్పోతావు. చాలా మంది సంతోషిస్తూ ఉంటారు, అది కొద్ది కాలం వరకే సంతోషం. దొంగిలించింది నువ్వు అనుభవిస్తున్నావు, అది కొద్ది కాలం వరకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా రక్షణ ఆనందాన్ని నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? రక్షణ ఆనందం చాలా మంది కోల్పోతా ఉన్నారు, సంతోషాన్ని కోల్పోతా ఉన్నారు చాలా మంది. ఈ దినాలలో సంతోషం లేని కుటుంబాలు ఎన్ని? ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నా, నీవు సంతోషంగా ఉన్నావా? ఈరోజు నీ భార్యకు బాగుందా, నీ భర్తకు బాగుందా, నీ పిల్లలకు బాగుందా, మీ కుటుంబం బాగుందా? ఒకసారి పరీక్షించుకోండి. సంతోషంగా ఉన్నారా అండి ప్రియమైన దేవుని బిడ్డలారా? బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసా? ఒకడు మరి దొంగతనం చేసి సంతోషించిన సంతోషం కంటే దేవుని సన్నిధిలో నిత్యమైన సంతోషం ఉందంట, ఎప్పటికీ సంతోషం ఉందంట. ఒకరికి పండిన పంట కంటే దొంగలించిన దొంగతన ఆ యొక్క ధాన్యము, డబ్బు విషయంలో కంటే దేవుని సన్నిధిలో ఏముందంట? నిత్యము సంతోషం ఉంది. ఆమేన్. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ దినాలలో ఏం చేస్తున్నారో తెలుసా? సంతోషం కోల్పోతా ఉన్నారు. ఈ వాక్యం చూడ, నీవు మీ కుటుంబంలో ఈరోజు సంతోషంగా భార్యాభర్తలుగా, పిల్లలుగా ఉంటున్నారా? ఈరోజు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఉదయకాలంలో కుటుంబాన్ని దర్శించిన అబ్దుల్లాపురంలో. మరి ఆ కుటుంబంలో చిన్న ప్రార్థన చేసి వచ్చి, మరి నేను అన్నాను, అమ్మా నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు, ఏమో చెబుతావని. నేను ఏమో చెప్పుకుంటానులే అనుకుంటున్నావు. ఇదిగో నా అవసరం ఆయన చెప్పుకుంటే తీరుతాయి అనుకుంటున్నావు. నువ్వు నిజమా కాదా? నీ సమస్యలు ఎక్కువైతే ఉన్నాయి, నీ సమస్యల్లో నువ్వు ఉన్నావు, కానీ దేవుళ్ళు అయితే లేవు. నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావు, కానీ ప్రార్థనలో లేవు నువ్వు. ఇవి నిజమా పోతాం? ఇవి చెప్పి నాకు మళ్ళా చెప్పు నువ్వు అంటే, అవును బాబు నిజమే అని చెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా సంతోషంగా ఉంటున్నారా మీ కుటుంబాలలో? ఒకసారి ఆలోచించండి. ఈరోజు సంతోషాన్ని మీరు కోల్పోయినారంటే దాని ఉద్దేశం ఏమో తెలుసా? దాని వెనకాల బలమైన కారణం ఏదో తెలుసా? పాపం అనే రుచిలో నువ్వు ఉండడం ద్వారానే. పాపములో నువ్వు నిజంగా ఉండడం ద్వారా ఆ పాపం చేస్తున్నప్పుడు నీకు తృప్తి ఉండవచ్చు, ఆ పాపం చేసేటప్పుడు నీకు సంతోషంగా ఉండొచ్చు. ఆ పాపం చేసిన తర్వాత నువ్వు అనుభవించాల శిక్ష.
ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు దేవునికి లెక్క చెప్పాలనుకో నేను అందరం ఒకరోజు దేవుని దగ్గర చేతులు కట్టుకున్న రోజులు మీరందరూ చేతులు కట్టుకొని కూర్చున్నారు. ఆ రీతిగానే దేవుని దగ్గర చేతులు కట్టుకొని నిలబడే రోజు ఒక రోజు ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ రోజు దేవునికి తీర్పు రోజున లెక్క చెప్పే రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు నీ కుటుంబం సంతోషంగా ఉందా? వెలుగు సంబంధులుగా ఉన్నారా? రాత్రి సంబంధులు ఉన్నారా? సైతాను సంబంధులు ఉన్నారా? దేవుని సంబంధులుగా ఉన్నారా? ఒకసారి మీరు పరీక్షించుకోండి. ఒకటి, నువ్వు పాపం చేయడం ద్వారా కొన్ని ఆశీర్వాదాలను కోల్పోతున్నావు. మొట్టమొదట మరి ఆశీర్వాదం వెలుగును కోల్పోతా ఉన్నావు. ఏం కోల్పోతున్నావు అంట? వెలుగును కోల్పోతా ఉన్నావు. రెండోది ఏం కోల్పోతున్నావు? సంతోషాన్ని కోల్పోతున్నావు. ఒక రోజు సంతోషిస్తున్నావు, ఒక రోజు ఏడుస్తున్నావు. మరి పండగ రోజు నవ్వుతున్నావు, పండగ అయిపోయినాక ఏడుస్తున్నావు. ఈరోజు నీ జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉన్నావు ఒకసారి ఆలోచించి. పెళ్ళే రోజు సంతోషంగా ఉంటావు, తలంబ్రాలు పడే రోజు సంతోషంగా ఉంటావు, పిల్లలు కనే రోజు సంతోషంగా ఉంటావు, పిల్లలు పెంచే విషయంలో బాధపడుతూ ఉంటావు. పెళ్ళే తలంబ్రాల రోజు నవ్వుతూ సంతోషంగా హ్యాపీగా ఉంటావు. ఆ తర్వాత దినదినానికి ఏడుపులే. మనకు సంతోషం ఎక్కడ ఉంది? సంతోషం ఎక్కడుంది? చాలా మంది అనుకుంటారు పెళ్ళైతే సంతోషంగా ఉంటాం అనుకుంటాం. చాలా మంది అనుకుంటారు పిల్లలు పుడితే సంతోషంగా ఉంటాం అనుకుంటున్నాం. అయ్యా, కుటుంబంలో నిజంగా ప్రేమ దేవుడు పిల్లలారా అన్ని ఉంటే సంతోషంగా ఉన్నాడు. అన్ని ఉన్నా సంతోషంగా లేని కుటుంబాలు కోకులలుగా ఉన్నాయి. గత దినాలు నేను చెప్పినాను, ప్రతి ఒక్కరికి సమస్యలు లేని వాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవరు లేడు. అందరికీ సమస్యలు ఉన్నాయి. ఆమె మరి ఈరోజు ముఖ్యమంత్రికి ఉన్నాయి కదా, జగన్కు ఉన్నాయి. అంతేకాదు పురమైన దేవుని బిడ్డ చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. అంతేకాదు ప్రధానమంత్రి కూడా ఉన్నాయి. ఈరోజు నీకు నాకు కూడా సమస్యలు లేవా? సమస్యలు నిజంగా ఉలువోసుకొని ఎత్తుకునే ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలాగా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. ఈరోజు సంతోషంగా నువ్వు ఉన్నావా? ఈరోజు పింఛని 1వ తారీఖు తీసుకున్నప్పుడు సంతోషంగా ఉంటావు. సాయంకాలం కల్లా డబ్బులు అయిపోతాయి, మళ్ళీ ఏడిపే. మళ్ళా మా 1వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నావు పింఛన్ కోసం. ఆ డబ్బు వస్తుంది, నేను సమస్యలు తీర్చుకుంటానని. అది ఎప్పుడైతే నీ చేతిలో పడుతుందో వెంటనే సంతోషిస్తావు, మళ్ళా బాధలే ఉన్నాయి. ఈరోజు సంతోషంగా ఉన్నావా? మీ కుటుంబంలో భార్యాభర్తలు మీరు కుటుంబంలో కలిసి సంతోషంగా ఉన్నారా? సంతోషము లేదు. ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి. సంతోషం ఎక్కడ దొరుకుతుందండి? ప్రభు సన్నిధిలో దొరుకుతుంది సంతోషం. ప్రభు సన్నిధిలో లేని వారికి సంతోషము లేదు. ప్రభు సన్నిధిలో లేని వారికి ఆనందం లేదు. ప్రభు సన్నిధిలో లేని వారికి దుఃఖమే, బాధే కదా, సమస్యలే, ఇబ్బందులే, అవమానాలే. ప్రభు సన్నిధిలో గడపండి, మీ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో వెలుగును కోల్పోయి చీకట్లో ఉన్నావా? ఇదిగో బాగా మరి సంతోషాన్ని కోల్పోయి బాధల్లో ఉన్నావా? అటు కాదు, ఈరోజు బాధను కోల్పోయి బాధల్లో విముక్తి పొంది సంతోషానికి రాను, ఆనందానికి రా. ఆనందానికి హద్దులు లేవండి. ఈరోజు ప్రభు దగ్గర నీకు ఆనందం దొరుకుతుంది, ప్రభు దగ్గర సంతోషం దొరుకుతుంది. ఇంకా నువ్వు ఏడుస్తున్నావా, మూల కూర్చొని బాధపడుతున్నావా, వేదన పడుతున్నావా, మదన పడుతున్నావా, అయ్యో నా చింతలు ఇంతేనా, నా బాధలు ఇంతేనా, నా కష్టాలు ఇంతేనా అని ఏడుస్తున్నావా? మీ ఇంట్లో నీ భర్తను చూసుకుంటూ ఏడుస్తున్నావా? నీ భార్యను చూసుకుంటూ ఏడుస్తున్నావా? నా పిల్లలు ప్రయోజకులు కాలేకపోతున్నారని ఏడ్చుకుంటావు, మూలకున్నావా? నీ ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సంతోషాన్ని నువ్వు అనుభవించాలంటే ప్రభు సన్నిధిలో నువ్వు అనుభవించాలి. మొట్టమొదట ఆమేన్. ఎక్కడంట కెనిత్? ఎక్కడ? ప్రభు సన్నిధిలో ఏం చేయాలంట? బట్టల పక్కన పెట్టు. ప్రభు సన్నిధిలో ఏముందంట? సంతోషం ఉంది. ప్రభు సన్నిధిలో ఏముందంట? సంతోషం ఉంది. ప్రభు సన్నిధిలో అనుభవించని వాడు సంతోషాన్ని కోల్పోతాడండి. ఈరోజు నీ జీవితంలో మొదటి ఆశీర్వాదం చీకటి నుండి వెలుగులోనికి రా. రెండో ఆశీర్వాదం బాధలో ఉండి సంతోషానికి రా, నువ్వు ఆనందానికి రా. ఈరోజు ప్రభు దగ్గర ఆనందం ఉందండి, ప్రభు దగ్గర సంతోషం ఉందండి. ఇక్కడ సంతోషాన్ని పొందుకుంటావు, మళ్ళీ బయటకు పోయి బాధల్లో ఉన్నావా? మళ్ళా బాధలేనా? ఆ బాధలన్నీ పక్కన పెట్టు. బైబిల్ చెప్తుంది, నీ భారము యెహోవా మీద మోపుము కదా, అప్పుడే నీ పనులన్నీ సఫలము. మన పనులన్నీ సఫలం కావాలా? అప్పుడే సంతోషిస్తాం, అప్పుడే ఆనందిస్తాం.
గట్టిగా తప్పటి కొట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మూడో ఆశీర్వాదం మీద చూద్దాం. ఇదే రెండోది చదివినుకున్నామా? ఏమంటున్నాడు? నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. మరి మూడో ఆశీర్వాదం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు నికోదేము ముసలివాడై మనుషులా జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనడు, ఒకటి నీటి మూలము గాని ఆత్మ మూలం గాని జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడని తల్లి చేయగా చెప్పుచున్నాను. ఆమేన్. ఈరోజు నిత్యము నశించిపోతున్నావా? నిత్యము నశించిపోతున్న వారికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాడు. నువ్వు బైబిల్ చెప్తుంది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నశించడము దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు నశించడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు. పాపం చేస్తే పాడైపోతారండి, పాపం చేస్తే చెడిపోతారండి, పాపం చేస్తే లోకంలో ఉంటావండి. దేవునికి సమీపముగా ఉండలేవు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, అంతటా అందరూ మారు మనసు పొందాలని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఈరోజు మరి నిత్య జీవం పొందుకుంటావు. మూడవది, పాపం చేయకపోతే ఏం పొందుకుంటావంట? నిత్య జీవం పొందుకుంటావు. ఒకడు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంట? వాడు నీటి మూలంగానే ఆత్మ మూలంగా జన్మించాల. ఎట్లా జన్మించాలంట? నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా జన్మించాలి. నికోదేము అనుకున్నాట, మళ్ళా నేనెప్పుడు జన్మించేది? ఈ బోధ బోధిస్తున్నాడు. ఇప్పటికే నేను ముసలివాడిని అయినాను, మళ్ళా జన్మించాలంటే మళ్ళా తల్లి గర్భంలోనికి పోయి మళ్ళా నేను పుట్టాలనా? అట్లా కాదు నాయనా. ఓడి నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ ఏం చేయాలంట? నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మించాలంట. అలా జన్మించడం ద్వారా నిత్య జీవం పొందుకుంటాం. ఎటర్నల్ లైఫ్, నిత్యత్వం కదా. ఏం పొందుకుంటామంట? నిత్యత్వం పొందుకుంటాం, నిత్య జీవం. ఈరోజు నిత్య జీవము మరి పొందుకోకుండా అడ్డుగా ఉన్నాడేమో సాతానుడు. వెలుగు పొందుకోకుండా, సంతోషాన్ని పొందుకోకుండా, నిత్య జీవం, పరలోకంలో స్వతంత్రులుగా ఉండకోకుండా, దేవుని బిడ్డలుగా ఉండకోకుండా అడ్డుబండగా ఉన్నాడేమో సాతానుడు. ఇదిగో పాపం చేసి పాపానికి నువ్వు దాసుడైపోతున్నావేమో, లోకానికి నువ్వు దాసుడైపోతున్నావేమో, నువ్వు దేవునిలో ఉండడం లేదేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిత్య జీవం పొందుకోవడానికి ఆశీర్వాదాలు, ఇది నిత్య జీవము అనే ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఇక 4వది చూద్దాం. మరి యోహాను సువార్త మరి 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరును సాక్ష్యమిత్తులు. ఆమేన్. సహోదర ప్రేమ ఎప్పటికీ కూడా నశించిపోదంట. ఆమేన్. సహోదర ప్రేమ ఎప్పటికీ కూడా నశించదు. 17వ వచనం చూడండి, అదే అధ్యాయం 15. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆమేన్. ఒకరినొకరు ఇప్పుడు మనం ఏం చేయాలంట? సహోదరుల ప్రేమ కలిగి ఉండాలంట. సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి. అన్నదమ్ముల మధ్యలో ప్రేమ కలిగి ఉండాలి. లోకంలో పెద్దలు అంటుంటారు, పుడతా అన్నదమ్ములు పెరుగుతా దాయాదులు అంట. అంటే ఏం తగ్గిపోయింది? ప్రేమ తగ్గిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సహోదరుని ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, మ్రోగు కంచు గనగనలాంటి తాళపు చెవుని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈరోజు మనం ప్రేమ కలిగి ఉండాలంట. క్రైస్తవ సోదరులముగా, దేవుని బిడ్డలముగా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రేమ కలిగి జీవించాలి. ఏం కలిగి ఉండాలంట? ప్రేమ. అలాంటి ప్రేమ కలిగి మనం ఉంటున్నాము.
చాలా మందికి ప్రేమ లేదు. ఎంత చేసినా ప్రేమ ఉండదు, ఎంత సంపాదించినా ప్రేమ ఉండదు. కొద్దిమంది ఇంట్లో అంటుంటారు, నేను ఏం చేసినా నీకు ప్రేమ లేదులేండి, నేను ఎంత సంపాదించినా నీకు ప్రేమ లేదులేను, ఈరోజు నా మీదే ప్రేమ లేదులే నీకు అనుకునే వాళ్ళ గురించి ఇంట్లో ఉన్నారు. ఈరోజు సహోదరి ప్రేమ కలిగి మనం ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఎరగని వాడుగా లోక సంబంధంగా ఉంటే ప్రేమను కోల్పోతావు. ఏం కోల్పోతావు? నాలుగోది, ప్రేమను కోల్పోతావు. ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళ దగ్గర ఏముంటుంది? ప్రేమ ఉండాలా. ఒకవేళ వాళ్ళలో ప్రేమ లేదు అనుకోండి, వాళ్ళు దేవుళ్ళో లేరు అని అర్థం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఒకవేళ మన కుటుంబాన్ని మనం ప్రేమించుకోవడం కాదు, ఇతరులను కూడా మనం ప్రేమించే గుణం మనలో ఉండాలి. చాలా మంది ప్రేమ అంటే లవ్ అని అనుకుంటా ఉంటారు. అది కాదు ప్రేమ. అన్నదమ్ముల మధ్యలో ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ, మరి దేవునికి మనకు ఎలాంటి ప్రేమ కలిగి ఉందో అలాంటిదే ప్రేమ. ఈరోజు చాలా మంది ప్రేమ అంటే ఏదో అనుకుంటా ఉంటారు. అవన్నీ లోక సంబంధమైన ప్రేమలు. డబ్బు ఉంటే ప్రేమిస్తాం, అందం ఉంటే ప్రేమిస్తాం, అన్ని ఉంటే ప్రేమిస్తాం, ఏమీ లేకపోతే ద్వేషిస్తాం. కాబట్టి అది కాదు కదా. కాబట్టి ఈరోజు నాలుగోది ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్నావు అంటే నీలో ప్రేమ లేదు అన్నట్లుగా. నువ్వు ప్రేమ కలిగి నువ్వు జీవించు, నువ్వు ప్రేమ కలిగి ఉండు. అప్పుడే నిజంగా మనము ఇతరుల పట్ల సహోదరుల ప్రేమ కలిగి ఉంటాం. యోహాను పత్రిక చూడండి, మరి 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము, 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన వాక్యము ఎవరు కైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవారని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తాను నడుచుకున్న భక్తుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొంటున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో ఏముందంట? దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమగును. ఈరోజు దేవుని ప్రేమ మనలో ఎప్పుడు ఉంటుంది? ఎట్లుండాలంట? పరిపూర్ణంగా ఉండాలంట ప్రేమ. ఆయన నేను వెంబడిస్తున్నాను, ఆయనలో నేను ఉన్నాను అని మనం అనుకుంటా ఉన్నాం కదా. ఎప్పుడైతే మనం ఆయనలో ఉన్నామని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఆయనలో నడిచే వరంగా ఉండాలంట. ఆయన లాగానే మనం కూడా ఉండాలా. నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను దేవుడిలో ఉన్నాను అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన లాగా మనం ఉండాలి. ఇప్పుడు ఆయన పోలికలో మనం ఉన్నాం, ఆయన లాగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలా? మనం దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. ఈరోజు నేను ప్రేమ లేకపోతే వ్యర్థులని అంటున్నాడు కదా, అలాగనే దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. దేవుని ప్రేమ ఎట్లుందంట? పరిపూర్ణమైంది. ఈరోజు నాలుగోది, దేవుని ప్రేమను మనం కోల్పోయే వరంగా ఉండకూడదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నట్లుగా భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని కూడా ఆయన ప్రేమించినాడు. సబ్బండు కులాలను ప్రేమించినాడు, సబ్బండు మతములను కదా, ప్రతి గుంపును, ప్రతి ఇంటిని, ప్రతి మనిషిని కూడా ఆయన ప్రేమించినాడు. ఇంకా ఐదోది, దేవుని సహవాసం కోల్పోతాం పాపం చేస్తే. ఏమంట? ఐదోది, సహవాసం కోల్పోతాం. నీ సహవాసం ఏంటంటే, నాది ఐబిసి సహవాసం, నాది పెంతుకోసు సహవాసం, నా బ్యాక్గ్రౌండ్ పెంతుకోసు సహవాసం, నా బ్యాక్గ్రౌండ్ క్రీస్తు సంఘం, నా బ్యాక్గ్రౌండ్ మరి సిఎస్ఐ, నా బ్యాక్గ్రౌండ్ మరి ఏదేమైనప్పటికీ ఇంకా రకరకాలు చెప్తూనే ఉంటాం. మా సహవాసం పలానా సహవాసం. ఇది కాదండి మన సహవాసం, యేసుతో సహవాసం. ఆమేన్. చాలా మంది అంటుంటారు, మరి మా సహవాసం ఇది, మాది ఫెలోషిప్ ఇది, మాది ఇది, మాది ఇది. అది కాదు, మన సహవాసం దేవునితో సహవాసం. ఈరోజు భార్యాభర్తల మధ్య వారి సహవాసం ఎలా ఉంటుందో దేవునితో కూడా మన సహవాసము
అలా ఉండాలి. ఒక కుటుంబం అంతా పిల్లలు, భార్య, భర్తలు ఎలాగ కుటుంబం ఉంటుందో, ఆ కుటుంబం ఎలా సహవాసం కలిగి ఉంటారో ఆ రీతిగానే మనము కూడా దేవునితో ఏం కలిగి ఉండాలంట? మంచి సహవాసం కలిగి ఉండాలి. ఉన్నారా? ఉన్నామా? ఒకవేళ దేవుని నువ్వు పాపము చేస్తే దేవుని సహవాసము కోల్పోతాము అన్నది గుర్తుపెట్టుకో. చిన్న తప్పు చేసిన, చిన్న పొరపాటు చేసిన, చిన్న తప్పులే, చిన్న పాపములే, ఒక సిగరెటే కదా, ఒక బీడీనే కదా, నేను ఎక్కువ తాగలేదులే, ఒక సినిమానే కదా, ఎక్కువ చూడలేదులే, ఇదిగో నేను ఒక అబద్ధమేలే, ఎక్కువ నేను ఆడలేదులే అని మనం చెప్పుకుంటే, ఆ సాకులు చెప్పుకుంటే పాపంలో పడిపోతున్నామని అర్థం. అది చిన్నదైనా పెద్దదైనా మనం ఏం చేయాలా? దేవుని దగ్గర ఒప్పుకోవాలా, దేవుని సహవాసంలో మనం ఉండాలా. ఈరోజు ఆదివారం దేవుని మందిరంలో దేవునితో సహవాసం చేయడానికి వచ్చినాం. మనం ఇక్కడికి ఎవరితో సహవాసం చేయడానికి వచ్చినాం? సంఘంతో సహవాసం చేయడానికి కాదు, సంఘమంతా దేవునితో సహవాసం చేయడానికి వచ్చినాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమందరం ఎవరితో సహవాసం చేయడానికి వచ్చినాం? చెడు సహవాసం చేస్తాం ఎవరైనా? ఒకవేళ చెడు సహవాసం చేస్తే ఏమవుతుందో తెలుసా? చెడిపోతావు. జాగ్రత్త, ఇప్పటికే చెడిపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు రా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చెడిపోతున్నావు, జాగ్రత్త. పాపంలో పడిపోతున్నావు, పాపంలోనే ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. పాపం చేస్తున్నావు ఓ స్త్రీ, పాపం చేస్తున్నావు పురుషుడా, దేవుడు ఇదిగో ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. పర్సనల్గా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. మనం అందరం చర్చిలో ఉండి బయట ఎవరో ఉండి అక్కడ పాపం చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడు. క్రైస్తవ సోదరులారా, దేవుని బిడ్డలారా, పాపంతో చెలగాటమాడొద్దు. ఏమంట? పాపంతో చెలగాటమాడొద్దు. పాపంతో చెలగాటమవుతే పాపంతో చెలగాటమాడినట్లేదు. జాగ్రత్త, దేవుడు మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఇన్నిసార్లు గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా ఈరోజు సస్తావు. జాగ్రత్త, ఖబర్దార్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నా నీవు, వినపడుతున్నాయి నీకు, పాపం చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈరోజు ఇప్పుడు ఈ సమయంలో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పాపం చేస్తున్నావు. ఈరోజు పాపం చేసి మాటలు వింటున్నా నీవు, ప్రేమైన సహోదరుడా, నువ్వు పాపం చేస్తున్నావు. జాగ్రత్త, ఇప్పుడే చేస్తున్నావు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు బుద్ధికి రాకపోతే నువ్వు గడ్డి తింటావు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఏం కోల్పోతామంట? ఏం కోల్పోతాం? సహవాసం. చూడండి, 5వది ఏమంట? సహవాసం కోల్పోతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండను, ఆ జీవము మనుషులకు వెలుగుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుండే, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. దేవుడు పాపమైన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్షి అతడు ఆ వెలుగు ఉండెను, వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగు గురించి సాక్ష్యించుటకు అతడు వచ్చెను. ఆమేన్. చూడండి, దేవునితో ఈరోజు సహవాసం. ఏమంట? దేవునితోనే సహవాసం. ఎవరితో చేస్తున్నాం? దేవునితో సహవాసం. దేవునితో సహవాసం చేయాలి. లోకంతో సహవాసం చేయొద్దు, పాపం చేయొద్దు. నువ్వు లోకంతో ముడిపడద్దు, రాజీ పడద్దు. రాజీ పడినావా పాపంతో, పాపం నిన్ను వెంటాడుతుంది. ఈరోజు శుభ్రమైన దేవుని బిడ్డలారా, ఏం కోల్పోతామంట? 5వది దేవుని సహవాసం కోల్పోతాం. పాపం చేస్తే ఏం కోల్పోతాం? అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక వినుండాలని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. సహవాసం. ఇది సహవాసం. ఏ సహవాసం అంట మంది? ఏ సహవాసం అంట? ఐనిసి సహవాసం కాదు, దేవుని సహవాసం. దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి సహవాసం అండి మంది. కొద్దిమంది సహవాసం వల్లే వందలు పెట్టుకుంటారు, కానీ మిగతా వాళ్ళకు వందనాలు పెట్టుకోరు. వాళ్ళకేం పోయే కాలం వచ్చిందో ఏమో.
మనం అందరం ఒకటే గుంపు. ఆమె ఈరోజు నేను తెలియజేస్తున్న ఒక మాట బాగా వినండి. మీ సహవాసం వేరు, మా సహవాసం వేరు. ఏమంట? మీ సహవాసం వేరు, మా సహవాసం వేరు. సహవాసాలు వేరు 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 వేరు. ఒక రోజు అందరం ఒకే ఇంట్లో ఉండాలా, జాగ్రత్త. ఆమె ఈరోజు వందనాలు కూడా పెట్టుకోం, అన్నాన్ని కూడా పిలిచాం కదా. కొన్ని సంఘాలలో అన్నం కూడా పెట్టరు, మేమే తినాలా, మేమే ఉండాలా అనుకుంటారు. కొద్దిమంది మా వందనా సిస్టర్ వందనాలు, బ్రదర్ వందనాలు, అయ్యారు వందనాలు, బాబు వందనాలు. కొన్ని సంఘాలు ఇంత ఆటి వారికే వాళ్ళే ఉంటాయి, మిగతా వాళ్ళు ఏమబ్బా అయిపోయి వందనాలు అంటే వాళ్ళ సహవాసం వేరులే, మా సహవాసము వేరే. ఇదిగో మా సహవాసం ఆమెకి, ఇదిగో మా సహవాసం ఈయనే, ఇదిగో వీళ్ళకి, మిగతా వాళ్ళకు నేను వందనాలు పెట్టాను. మంచిది. ఓ రోజు మనం అందరము చనిపోతాం. అబ్బాయి ఓ రోజు రాకడి వస్తుంది, తన పిల్లలందరినీ దేవుడు తీసుకెళ్తాడు. అందరం ఒకే ఇంట్లో ఉండాలా, అది ఒకటే కాపురం పెట్టాలా. ఏంటంట? ఒకటే కుండే. ఏమంట? ఒకటే కుండే. 2 కుండలు ఉండవు, 2 కుండలు ఉండదా. ఒక కుండనే, ఒకే చోట ఉండాలా, ఒకే చోట అణిగి మణిగి ఉండాలడా. ఎన్ని ఏళ్ళు? ఇదిగో కొద్దిమంది ఫోన్ చేస్తారు వాళ్ళు, మా నేను వచ్చానగా, నేను ఉండను. ఏమ్మా ఎందుకు? నీ భర్త మంచోడు. భర్త మంచోడే, కడగాకు రమ్మంటే రాలే. ఏమంట? కడగా పోదామంటే రాలే. కుండ వేరు చేద్దామని అనుకుంటే రాలే. ఒకటే కుండలో ఉండాలంటున్నాడు. 3 ఇండ్లైనా 6 ఇండ్లైనా ఒకే ఇంట్లో ఉండాలంటున్నాడు. కాబట్టి నేను ఉండను, నేను సంసారం చేయలేను. ఏమన్నా బరువు బాధలు ఉన్నాయమ్మా ఎక్కువ, ఏమన్నా ఏ పని చేయడు, మళ్ళా ఏం పనే చెప్పింది నన్ను, కానీ పక్కకు మాత్రం రాకున్నాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన సహవాసం అంతా ఎక్కడంటే, ఈరోజు చాలా మంది కూతుర్లను చెడుగొట్టే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కూతుర్లను చెడుగొట్టే తల్లిదండ్రులు ఉన్నారు. సంసారం బాగుంటును వద్దు, వాడే వచ్చాడు అంతే. ఏమంట? వాడే వచ్చాడు. ఇదిగో ఏదేమైనప్పటికీ మా పాపను పంపిణీ పోరా అంట. సాకేది జీవితకాలం అంతా సాకాల్సిందే. మా చెల్లెల విషయంలో ఎంతగానో బాధపడినాం. 6 సంవత్సరాలు ప్రారంభం చేసినాం. ఎన్నేళ్ళు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు నా చెల్లెలు నా దగ్గరే ఉంది. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు చూసినా నా చెల్లెల్ని. ఓపిక ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఉండదు. అయినా 6 సంవత్సరాలు ఓపిక కలిగి నేను చూపించిన, ప్రార్థన చేసి కనిపెట్టుకొని ఉన్నాను. ప్రభువు మహాకృపను బట్టి వాళ్ళిద్దరు ఒకటిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఒకవేళ నేను తెలియజేస్తున్నా, నీ సహవాసం ఏదో, నా సహవాసం ఏదో. మన ఇద్దరం వేరు వేరు సంఘాలు అనుకుంటున్నాం, ఒకరోజు ఒకే సంఘంలో ఉంటాం, అదే పరలోకం. ఆమేన్. గట్టిగా ఒకటే సంఘం, అదే పరలోకం. ఆ పరలోకంలోనే మనమందరం కలిసి పెట్టినారు. ఆ రోజు మిస్సాలు ఉంటారు, మిస్సాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని మంది సంఘాలను మిస్సాలే ఉండవు. కొన్ని సంఘాలలో పాస్టర్లకు ఏముండవు, పాస్టర్లకు ఉండవు, విశ్వాసాలకు ఉండవు, మిస్సాలే ఉండవు. మిస్సాలు ఉంటే పౌరుషం అంట. ఏమంట? అందుకే పౌరుషాన్ని తీసేసుకొని కూర్చోంటారు. అయినా మళ్ళా కొట్లాడుతుంటారు బయట. మిస్సాలు లేకపోయినా కొట్లాడుతూనే ఉంటారు వాళ్ళు, చూసినా లేదు. కాబట్టి కొద్దిమంది వాయిద్యాలు ఉండవు, చేతులతోనే కొట్టాల. కొద్దిమంది ఆడవాళ్ళు నువ్వు మౌనం పాట పాడేది నీకు అధికారం లేదు చర్చిలో. ఏమంట? రావాల, మౌనం ఉండాలా, మళ్ళా లేచి మౌనం ఉన్న సంఘాలు ఉన్నాయి, మౌనం లేని సంఘాలు ఉన్నాయి. భూమి మీద కదా తబలాలు కొట్టాలా, తబలాలు కొట్టకూడదు సంఘాలు ఉన్నాయి కదా. ఆరాధన లేని సంఘాలు ఉన్నాయి, ఆరాధన ఉండే సంఘాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ ప్రభు నమ్ముకుంటే, ప్రభు దేవుడు అంటే ఒక్కడే. వీళ్ళందరూ ప్రభు నమ్ముకున్నాడు. ఎక్కడ పోతారు అందరూ? అందరూ అందరూ మిస్సాలు తీరుతుంటే వ్యాధి వేయించుకొని మీ సంఘంలో నువ్వు ఆరాధన చేయలే అయినప్పటికీ కూడా అనకు వాయిద్యాలు వాయించని మీ సంఘంలో అయినా అందరు ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం? ఒకే చోటికి చేరినాం. వేరు వేరు ఆరాధనలు అయినా ప్రభు ఒక్కడే, ప్రభునే ఆరాధిస్తున్నాం, అంతే కదా.
ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలాగా మనం అందరం ఒకవేళ ఇక్కడ వందనాలు చెప్పుకోకుండా చెప్పలా వందనాలు ఈయన చెప్పలా వందనాలు బిర్రుకు పోతాం మనం కదా. బిర్రుకు పోయినా ఆ రోజు ఇద్దరము కలిసి ఉండాలా, అందరం కలిసి ఉండాలి. ఆ రోజు ప్రభు దగ్గర అన్నా బాగున్నా సుధాకర్ అన్నా ఆ రోజు అడగాల. ఈరోజు అడగకపోతే నా థ్యాంక్స్ అన్నా, నా వందనాలన్నా. సహవాసం, మంచి సహవాసం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ సహవాసం అన్నా? దేవుడి సహవాసం, మంచి సహవాసం కలిగి ఉండు. చెడు సహవాసం అంత పట్టొద్దు అని చెప్తే ఆమె పట్టొద్దు అంటే ఆమె చెడు కొడుతుంది నా కొడుకునంతా. నీ కొడుకుని చెడు కొడతా అంటే నీ కొడుకు కళ్ళు కోసుకున్నాడా? లేదంటే ఆమె చెడు కొడతా అంటే ఇదో వాడే చెడు కొడుతుంటే మీరు ఏమై ఉన్నాడు చెడు కొడతా అంటే చూసుకుంటా. ఈరోజు చెడిపోవద్దండి, మంచి సహవాసం కలిగి ఉండండి, చెడు సహవాసం కలిగి ఉండొద్దండి. ఇదిగో పాపం చేస్తే మంచి సహవాసాన్ని పోగొట్టుకుంటాం, పాపం చేస్తే చెడు సహవాసాన్ని చేస్తావు, దేవుని సహవాసాన్ని కోల్పోతావు. ఈరోజు దేవుని సహవాసం కావాలనుకుంటున్నావా? నువ్వు ఏ సహవాసం కావాలనుకుంటున్నావు? నువ్వు మంచోడు అయితే మంచి సహవాసం చేస్తావు, నువ్వు చెడ్డోడు అయితే ఏమంటా చెడ్డ సహవాసం చేస్తావు. ఏం కాదు, ఏ సహవాసం నువ్వు? మంచి సహవాసం చెడ్డ సహవాసం? ఏ పలుకో చెడ్డ సహవాసం? ఏం పలుకు? దండిగా పెట్టిందే తినొచ్చినావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం సహవాసం కలిగి ఉండాలా? మంచి సహవాసం కలిగి ఉండాలా, చెడు సహవాసం కలిగి ఉండొద్దని. ఒకవేళ నువ్వు పాపం చేస్తుంటే చెడు సహవాసానికి వెళ్తావు, జాగ్రత్త. ఆదివారం మంచి సహవాసంకి వచ్చాము, 6 రోజులు చెడు సహవాసంకి వెళ్తాం. 6 రోజులు ఎక్కువనా ఒకరోజు ఎక్కువనా? 6 రోజులు పాపం ఎక్కువనా ఒకరోజు నీతి ఎక్కువనా? ఏడాదైనా 6 రోజులు పాపం చేసి 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 ఇక్కడ కొంచెం మగాడు సంవత్సరం తండ్రి నా పాపం తీసేయటం అంటే పోతుందా? పోదు. 6 రోజులు పాపమే ఎక్కువ, 6 రోజులు పాపమే ఎక్కువ. 6 రోజులు సహవాసం, లోక సహవాసం. ఆదివారం కూడా 9:30కు వచ్చాం. 8 గంటలకు వచ్చి 9:30కు వచ్చి వచ్చా అంటే నా భర్త చికెన్ తెచ్చాను, వండి రాకపోతే ఏం చేస్తాం? సిగ్గు లేకుండా చెప్తాము. ఎంతసేపు కూర్చున్నాం? ఎంతసేపు కూర్చున్నాండి? నేను తొలమలకు రావాలంటే 4 గంటలకు లేయాల. ఎన్ని గంటలకు? రాత్రి 12 అయింది పడుకునే. 3 ఫోన్లు వచ్చినాయి, 1 2 కాదు. ఒకటి దెయ్యం బట్టి, ఒక చిన్నపిల్లడు ఏడుస్తుంటే, ఇంకో ముస్లాం ఏడుస్తుంటే, 3 ప్రార్థనలు చేసేందుకు 12, ఇంకా నిద్రపోయేందుకు 12:30, లేచేందుకు 4 లేయల్లా వద్దా అనుకుంటా. అయినా కానీ ప్రేమైన దేవుని బిడ్డ ఇంకెంత స్పీడ్ రావాలనుకున్నానో కాదు, కానీ ఎక్కడ చూసినా యాక్సిడెంట్లే. నాకేమవుతుందో నాకు భయం, నిజం. ఎందుకంటే నాయకులు ఎంతోమంది దేవుడు దేవుని ద్వారా ప్రభు మహాకృపను బట్టి నాయకులు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు ఏదో మేలు చేస్తాడు సల్మాన్ పాస్టర్ ద్వారా అని కొద్దిమంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి నేను కూడా అంత ఫాస్ట్తో వస్తే ఎట్లా బాగా అనుకున్నా. అయినా వచ్చా, ఏమి భయం ఏముంది అనుకొని స్పీడ్గానే వచ్చిన. మళ్ళా అప్పటికే మరి 8:10 ఒక 5 నిమిషాలుగా దన్న 2 కుటుంబాల్లో అబ్దుల్లాపురంలో ప్రార్థన చేసి మళ్ళా వెంటనే మళ్ళా మీ మధ్యకు రావడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మంచి సహవాసం చేస్తే మంచోళ్ళం అవుతాం, చెడు సహవాసం చేస్తే చెడులం అవుతాం. దయచేసి ఈరోజు దేవుడి సహవాసంతో నువ్వు ఉన్నావు, ఇదే సహవాసంలో నువ్వు జీవించు, ఇదే సహవాసంలో నువ్వు. ఆమేన్. ఇంకో మాట, పాపం చేస్తే విశ్వాసిగా నువ్వు కోల్పోతావు. ఏమంట? నేను ముగించుకున్నా. పాపం చేస్తే ఏం కోల్పోతావు? ఒక బిలీవర్ నువ్వు కోల్పోతావు. బిలీవర్గా ఉండలేవు, ఒక విశ్వాసగా ఉండలేవు, పేరు కాంచి నువ్వు దేవుని బిడ్డగా ఉండలేవు. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే నువ్వేం చేయాలంట? ఏం చేయాలి? విశ్వాసంగా ఉండాలంటే పాపము చేయకూడదు, పాపానికి దూరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఏదేమైనప్పటికీ చూడండి, బైబిల్ గ్రంథంలో 1 యోహాను పత్రిక, పాపం చేయకూడదు. ఆమేన్.